హాయ్ హలో గైస్, అందరూ డే టైం తాటికెళ్ళకి వెళ్తారు. మేము అనుకోకుండా నైట్ టైం తాటికెళ్ళకి వచ్చాం అనమాట. అయితే తాటికెళ్ళి వీడియో చాలా బాగా వచ్చింది, ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఎవరైనా సరే నైట్ టైం తాటికెళ్ళి తినుంటే మాలాగా మీరు కూడా కామెంట్ చేయండి. నైట్ టైం తాటి చెట్టు ఎక్కడం చాలా రిస్క్ అనమాట. ఎందుకంటే చెట్టు మీద ఏమున్నాయో తెలియదు. అండ్ తాటికెళ్ళి కొట్టిన తర్వాత కింద పడ్డాయి వెతుక్కోవడం కూడా చాలా కష్టం, దూరంగా వెళ్ళిపోతాయి కాబట్టి అవన్నీ వెతుక్కొని నా దగ్గర పడుచుకోవడం చాలా కష్టమైంది మాకైతే. తాటికెళ్ళి అయితే ముదిరిపోకుండా లేతగా ఉన్నాయి, అది మాకు చాలా అదృష్టం. తాటికెళ్ళి కూడా మేము చాలా బాగా తిన్నాం డే టైంతో పోల్చుకుంటే. నైట్ టైము చుట్టుపక్కల ఎవరు మా దగ్గర తినడానికి రాలేదు, ఎందుకంటే నైట్ టైం అవ్వడం వల్ల ప్రశాంతంగా తాటికెళ్ళి తినగలిగాం. మీకు ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయా? తాటికెళ్ళి కొట్టి కింద పడిసినప్పుడు వచ్చే సౌండ్స్ అనమాట అవి. వీడియో తీయడానికి చాలా లాంగ్ పెద్ద చెట్టు అవడం వల్ల వీడియో తీయడానికి అవుతుంది, కానీ తాటికెళ్ళి ఎలా పడుతున్నాయి అనేది తీయడానికి అవ్వట్లేదు. కానీ నైట్ టైం చెట్లు ఎక్కే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మా అన్నీ ఇలాంటి విషయాల్లో చాలా ఎక్స్పర్ట్. చెట్లు ఎక్కడం అయితే చాలా ఈజీగా సులభంగా ఎక్కేసాడు, డే టైం ఎక్కినట్టే. జయంతిరామ ముందు తీసిచ్చేందుకైతే అందరూ డే టైం దాటికెళ్ళంటారు, మేము నైట్ టైం తిన్నా. బాగా చీకటి పడిపోయింది నైట్ టైం. వీడు మనం తాటికెళ్ళి కొడతాం అనుకోలేదండి, ఫుల్ అవుతాం అనుకున్నాను. పక్క క్యాప్చర్ చేయకు సర్లేగా సార్. కొద్ది టేస్ట్ కరెక్ట్ చూడండి గైస్, ఎంత బాగున్నాయో. లైట్ పట్టుకోమండి చూసుకోండి, ఆ టేస్ట్ బాగున్నట్టు ఎంత బాగుంది. అలా పట్టుకోండి. అతకెళ్ళిగా గెల మంచి గెల దగ్గర పోతాను. ఓకేనా? ఓకే, ఆడు రేపు మళ్ళీ తీసుకురా. దూరింద్రవా తిని సరే.